వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరి పలావ్ చేసుకుందామండి. చక్కగా వర్షం వచ్చింది, వేడి వేడిగా బాగుంటుందండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పాత కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. 1/2 కేజీ బియ్యానికండి నేను చెప్పేది. ఈ బియ్యం 2-3 సార్లు అలా కడిగేసి నానబెడదామండి. ఒక పావు గంట అయినా సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. నేను సొంతగా తయారు చేసిన నెయ్యి అండి. దీనికి 1/2 కప్పు నెయ్యితే సరిపోతుంది. మనం సగం వేసుకొని నెయ్యి, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. చిన్నవి అయితే, పెద్దది అయితే ఒకటి సరిపోతుంది. మనం దోరగా ఇవి వేయించుకుందాము. నెయ్యి భలే వాసన వస్తుందండి. అవి తీసేసుకున్న తర్వాత మిగిలిన సగం నెయ్యి ఉంది కదా, అది వేసేసుకొని జీడిపప్పు మనం వేయించుకుందామండి. ఇవి కూడా వేగిపోయినాయి. మనం తీసేసుకున్న తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులు, పెద్దవి అయితే 3 వేసుకోండి, చిన్నవి అయితే 4-5 వేసుకోండి. తర్వాత 2 అంగుళాల దాల్చిన చెక్క, 3 ఏమో లవంగాలు, 3 యాలకులు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక్కొక్కటి చక్కగా యాలకు కానీ లవంగాలు కానీ అలా పెంచుకోవచ్చండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అవి కూడా చక్కగా దోరగా వేగాలండి. ఈలోపు మనం కొబ్బరి పాలు తీసుకున్నాను. చక్కగా వేగిన తర్వాత వేస్తేనే మనకి టేస్ట్ వస్తుందండి. ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పాలు పోసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం అయినాయండి నాకు 1/2 కేజీకి. 3 పాలు పోసుకుందాం. అప్పుడు కరెక్ట్గా మనకి శుద్ధ అవ్వకోకుండా చక్కగా పొడి పొడిగా బాగుంటుందండి అన్నం. ఈలోపు ఒక 100 గ్రాముల పైనే బఠానీలు, పచ్చి బఠానీలు నానబెట్టుకోండి. ఒక గంట అయిన టైం పట్టుద్దండి. వాటికి ముందుగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకుందాము. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అవి వేడెక్కే వరకు కొంచెం సేపు ఉంటే సరిపోతుందండి. పాలు వేడెక్కిపోయినాయి. ఇప్పుడు మనం బఠానీలు కూడా వేసేసుకుంటే ఇవి కూడా కలిపి ఉడుకుతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వడగట్టేసేసి చక్కగా నీరు అంటూ లేకోకుండా మనం వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా మనం కలిపేసి తర్వాత దీంట్లో పచ్చిమిరపలు మీకు ఇష్టమైతే వేసుకోండి. చాలా బాగుంటుందండి పచ్చిమిరపలు కూడా. దీంట్లో ఒక 3-4 అయితే సరిపోతాయి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపలు కూడా దీంట్లో వేసేసుకుంటే బాగుంటుంది. తర్వాత పాలంతా ఎగిరిపోయిన తర్వాత అండి, ఇది పాలంతా ఎగిరిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకొని కలిపి పెడదామండి. ఇప్పుడు ముందుగా వేయించుకునే కంటే ఇలా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చక్కగా పచ్చిది ఈ వేడికి సరిపోతుందండి. నాకు మట్టిది కాబట్టి బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ముందుగానే వీటితో పాటు మసాలాలు వేయించుకునేటప్పుడు ఇవి కూడా వేసుకొని వేయించేసుకోవచ్చు. సదిరి పెట్టేసిన తర్వాత ఇలా మగ్గిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు, ఇదంతా కూడా మనం వేసేసుకొని వడ్డించుకునేటప్పుడు చక్కగా పక్క నుంచి చక్కగా వడ్డించుకోవాలండి. అంతా కలుపుతా జీడిపప్పులు కూడా వేసేసుకుందాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్న తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసేసుకొని మనకి ఆవిరికి చాలా బాగుంటుందండి. ఈ పలావ్ అనేది చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిగా. మీకు ప్లేట్లు వేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.